ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది. ఆ పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని గవర్నర్కు ఫిర్యాదు చేసింది. అక్రమాలు జరగకుండా చూడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. 9,000 ఎకరాలతో కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బందికి కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు, వారు జాబ్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రెండో వైపు గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే. కానీ ఇండస్ట్రియల్ భూమిని మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా, పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి.